ఆంధ్ర ఊటీ అరకులో హాట్ బెలూన్ ఫెస్టివల్ ఉత్సాహభరితంగా సాగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 25 హాట్ బెలూన్లను ఎగరేసి ఘనత ఏపీకే దక్కింది. ఈ ఫెస్టివల్లో మొత్తం 15 దేశాలకు చెందిన 20 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. ఆహుతులను అమితంగా ఆకర్షిస్తున్న హాట్ బెలూన్ ఫెస్టివల్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విశాఖలో జరుగుతున్న హాట్ బెలూన్ ఫెస్టివల్ అత్యంత ఉత్సాహంగా జరుగుతుంది. మొత్తం 15 దేశాలకు చెందిన 20 మంది ఔత్సాహిక సాహసికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం, ఆకాశంలో నుంచి పొగమంచు తెరలు ఒకవైపు చీల్చుకుంటూ సూర్యకిరణాలు వస్తుంటే మరొక వైపు గాల్లో తేలుతూ ఒక అనిర్వచనమైన అద్భుతమైన అనుభూతిని ఇక వచ్చిన ప్రయాణికులు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం కూడా చూస్తూనే ఉన్నాం. మన పక్కన మొత్తం 15 బెలూన్స్, మొత్తం 15 దేశాలకు చెందిన 20 బెలూన్స్ ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం ఆల్ ఓవర్ కంట్రీ నుంచి వీళ్ళంతా రావడం, ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి రావడం అనేది జరిగింది. అరకు అంటేనే ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. పచ్చదనం తివాచీ పరిచినట్లుగా ఉంటుంది ఇక్కడ. ఇలాంటిది ఇంత భారీ ఎత్తులో దాదాపుగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ హాట్ బెలూన్ దాదాపుగా 3,000 కేజీల బరువు దీని కెపాసిటీ ఉంటుంది. కాకపోతే ఇందులో ఈ బెలూను అలానే ఇక్కడున్న సిలిండర్సు ఈ తొట్టె ఈ మొత్తం కలుపుకుంటేనే వీటి బరువే దాదాపుగా 2,500 కేజీలు ఉంటుంది. మనతో పాటు ఈ పైలట్ మనతో ఉన్నారు. హాయ్, హౌ డు యూ ఫీల్? Feeling good. Thank you. ఆర్ యూ ఎంజాయింగ్ అరకు నేచర్? Yeah, it's very nice region, very nice countryside. Is it possible to balloon festival continue every year? Yes. We come. It's second year we come over here. What do you observe here? We are here to promote the region. Okay. మొత్తంగా చూస్తుంటే ఏంటంటే విశాఖలో టూరిజాన్ని ఎస్పెషల్లీ దేశంలో ఎక్కడా లేని విధంగా హాట్ బెలూన్ ఫెస్టివల్స్ని నిర్వహించడానికే తాము ఇక్కడికి వచ్చామని చెప్పేసి మనతో ఉన్న పైలట్ చెప్తున్నారు. ఇంతేకాకుండా మనం చూస్తూనే ఉన్నాం, అద్భుతమైన ల్యాండ్స్కేప్స్ మొత్తం ఇక్కడ కనపడుతున్న పరిస్థితి. ఒకవైపు మంచు, మరొక వైపు ఎండ, మరొక వైపు ఈ పచ్చదనం తివాచీ పరిచినట్లుగా ఉండే కొండలు. మొత్తం దేశంలో ఒకే చోట 20 బెలూన్స్ ఎగరటం కూడా ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. ఇందులో వైజాగ్లో ఇప్పుడు జరుగుతున్న ఈ హాట్ బెలూన్ ఫెస్టివల్లో ఒకేసారి ఈ బెలూన్స్ని 20 బెలూన్స్ని ఎగరేశారు. మనతో విభిన్న ఆకృతులు కలిగిన బెలూన్స్ని ఎగరేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ హాట్ బెలూన్స్ సముద్రం మట్టం నుంచి దాదాపుగా 50,000 అడుగులు ఎత్తు వరకు ఎగరడం అనేది జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం, మనమే దాదాపుగా 10,000 అడుగుల వరకు మనం రావటం అనేది జరిగింది. అయితే 25,000 అడుగుల ఎత్తు వరకు వీళ్ళు తీసుకువెళ్ళటం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనమే దాదాపుగా 10,000 అడుగుల ఎత్తులో ఉన్నాము. ఈ అద్భుతమైన ఈ ప్రకృతి రమణీయతను ప్రజలందరికీ పరిచయం చేయాలనే ఆంధ్రప్రదేశ్ టూరిజం, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండూ కూడా ఈ హాట్ బెలూన్ ఫెస్టివల్ని ఏర్పాటు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. నలుగురిని ఈ కనిపించే హాట్ బెలూన్లో ఒకేసారి నలుగురిని ఎక్కించుకోవచ్చు. కొంచెం పెద్దవాటిల్లో 6గురిని ఎక్కించుకునే పరిస్థితి ఉంటుంది. మొత్తానికి మాత్రం ప్రజలు ఎంతో అంటే సాహసాన్ని ఊపిరిగా జీవించే వాళ్ళకి ఎంతో ఇది ఇష్టపడుతుందనే చెప్పుకోవాలి. పూర్తిగా ఈ ల్యాండ్స్కేప్లు చూడడం, మంచు తెరల్ని చూడడం, ఇంత ఎత్తులో విహరించడం మాత్రం అందరికీ థ్రిల్ కనిపిస్తుందనే చెప్పాలి. కెమెరా పర్సన్ సత్యతో విజయ్, 10 టీవీ, హాట్ బెలూన్ నుంచి.